మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Hello my dear students and parents. Welcome to Harish Reddy IIT NEET EPSET classes. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి జోసాలో భారీగా పెరిగిన సీట్లు అని మీకు ఆల్రెడీ తెలుసు సీట్లు. అయితే నేను నా వైపు నుండి మీకు మరొకసారి అది చూయించి నా వైపు నుండి ఒక సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నానండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే, సార్ లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్ ప్రకారము 24,000, 30,000, 24,000, 22,000 ఉంది. మా అబ్బాయికి ర్యాంక్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంది, ఎలాగూ రాదు కదా సార్, ఎందుకు అప్లై చేయాలి అని అనుకుంటున్నారు. సో 100% డిసైడ్ చేయకండి మీకు రాదు అని. మీకు ర్యాంక్ మంచి వచ్చిన వాళ్ళది నో ఇష్యూ, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, చాయిస్ ఫిల్లింగ్ జరుగుతుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఎక్కువ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు మాకు రాదు అని చెప్పేసి. నా వర్షన్ ఒకసారి వినండి. 2 years మీరు వస్తుంది అనే హోప్ తోటి చదివారు కదా స్టూడెంట్స్. పేరెంట్ కూడా మా అబ్బాయికి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి 2-3 lakhs కట్టి కార్పొరేట్ కాలేజ్లో ఎవ్రీ ఇయర్కి 2.5-3 lakhs కట్టి కార్పొరేట్ కాలేజ్లో చదివించారు. వస్తుంది అన్న హోప్ తోటే, ఓకే, స్టూడెంట్ కూడా వస్తుంది అన్న హోప్ తోటే 2 years రాత్రింబవళ్ళు కష్టపడి చదివారు. ఇప్పుడు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఐఐటి కాన్పూర్ మెసేజ్ పంపిస్తుంది, మీకు కంగ్రాచ్యులేషన్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. మీరు కొన్ని లక్షల మందితో పోలిస్తే మీరు ముందున్నారు. సో ఇప్పుడు ఒక రోజు వేస్ట్ అవుతుంది అంతే. రిజిస్ట్రేషన్కి ఫీజు లేదు, మీకు ఏదో 1 week టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 day కరెక్ట్ కూర్చుంటే వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ అంతా ఇవ్వచ్చు. మరియు అండ్ వన్ మోర్ పాయింట్, IIITలో కూడా భారీగా పెరిగిన సీట్లు. ఐఐటీలు అంటే మీ ర్యాంక్కి రాకపోవచ్చు అనిపించుండొచ్చు, బట్ IIITలా ఓకే అక్కడ పెరిగాయి కదా. జిఎఫ్టీ నార్మల్ కాలేజ్తో పోలిస్తే జిఎఫ్టీలు కూడా బెటరే. కొన్ని లోకల్ కాలేజెస్ బెస్ట్, కొన్ని జిఎఫ్టీస్ బెస్ట్. దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి రాదు మనం. సో బ్రాండెడ్ జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది అంటే బ్రాండెడే, ఓకే. సో 2 years కష్టపడి మీరు ఈ లాస్ట్ మూమెంట్లో మీరు రాదు అనే స్టాంప్ ఎందుకు వేసుకుంటున్నారు అన్నది నా పాయింట్. ట్రై చేయండి, రాదు అని తెలుసు, ఒక్కరోజు కేటాయించి చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. 9th 11th రోజు మాక్ అలాట్మెంట్ చూడండి, మళ్ళీ ఇంకొక రోజు టైం ఇవ్వండి, ఇచ్చేసి 12th లోపల చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చి వదిలిపెట్టండి. చూస్తూ ఉండండి కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. మీకు రాదు అని 100% చెప్పలేము, ఓకే. సో అదృష్టం బాగుండి 250 బ్రాంచెస్ ఉన్నాయి. నేను చేశాను ఆల్రెడీ వీడియో, 250+ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపితే, అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుండి సరే సార్ నాకు ఏ బ్రాంచ్ వచ్చినా నేను ఈ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్లో చదవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. ఏదో ఒక దాంట్లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలా ఉంటుంది అనుకునే మీరు చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. 1 or 2 days వేస్ట్ అవుతుంది. 2 years కష్టం పడ్డారు కదా, క్వాలిఫై అయ్యారు, ఓకే, ర్యాంక్ పెద్దగా వచ్చింది అన్ఫార్చునేట్లీ. ఓకే, ఒక్కసారి చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చి చూడండి, వచ్చిందా లైఫ్ సెటిల్మెంట్. ఓకే, మీరు అసలు క్వాలిఫై కాలేదు, ఎలిజిబుల్ కాలేదంటే నో ఇష్యూ. వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ కండి, సార్ నాకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి, సీసాబ్ ఉంటుంది మళ్ళీ, ఓకే, మిగిలిన సీట్ల కోసం అని చెప్పేసి. సో లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అది చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. జోసాల్లో సీట్ల జోస్, ఓకే, ఈరోజు వచ్చిన న్యూస్ ఇది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల పెంపు గత 6 ఏళ్లలో 62% మేర పెరుగు. ఇది ఆల్రెడీ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఈ పాటికి న్యూస్ మీ దగ్గర ఉంది, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కూడా వీటికి సంబంధించింది. కానీ కొద్దిమంది పేరెంట్స్ అప్లై చేయట్లేదు, రాదు కదా సార్ ఇంకెందుకు అంటున్నారు. 1-2 days ఇవ్వండి అంటున్నా. ఇప్పుడు ఒకసారి 9th 11th తర్వాత మిరాకిల్ జరిగి వచ్చింది అంటే లైఫ్ సెటిల్మెంట్ కదా. ఓకే, నిరుడితో పోలిస్తే 2,916 సీట్లు పెరిగినాయి. 5 ఏళ్లలో కొత్త తరం ఐఐటీలో 6,500 సీట్ల పెంపునకు కేంద్రం అనుమతి. అంటే మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 yearsలో 24,000 సీట్స్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఇప్పుడు చదివే విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, సార్ ఐఐటి అంటే టఫ్ అండ్ లిమిటెడ్ సీట్సే ఉంటాయి, అవసరమా సార్ అంత కష్టపడడం రాని దానికి అని థింక్ చేయకండి. చాలా సీట్లు పెరుగుతున్నాయి, మీకు బెస్ట్ మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన సాంకేతిక
వన్ మోర్ పాయింట్, ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ప్రారంభమైనాయి, ఇది అందరికీ తెలుసు. 9th 11th మాక్ టెస్ట్ సీట్ల కేటాయింపిస్తారు. June 14 నుంచి July 16 వరకు 6 రౌండ్స్లో కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ నేను చెప్పాలనుకున్న పాయింట్ 2025-26లో భారీగా పెరిగినాయి వీటిలల్లో సీట్స్. ఓకే, అవి ఎన్ని ఉన్నాయంటే 62,853 టోటల్, 62,853. నెక్స్ట్ ఇక్కడ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. IIT, NIT, IIIT, GFTI, ఓకే, సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ విడుదల చేసినారు. మనకు జోసా వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది అది. ఇక్కడ 4.86% పెరిగింది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే అంటే 17,760 ఉండే, 17,760 ఉండే. ఏది IITలలో 400 పెంచారు. 400 పెంచితే మనకి ఎంత అయింది? 18,000, ఇక్కడ 18,160 అయింది IITలలో, టోటల్ IITలలో 2025లో. ఓకే, NITలోనేమో 296 పెంచారు, NITలో 296 పెంచారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. IITలో ఎంత పెంచారు? 400 సీట్స్ పెరిగాయి. NITలో 296 పెరిగాయి. IIITలో 1394 పెరిగాయి. IIITలో ఎక్కువ పెరిగినాయి, భారీగా పెరిగినాయి IIIT దాంట్లో. డోంట్ అండర్ ఎస్టిమేట్ IIIT, GFTI. ఓకే, బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అవే. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ బ్రాంచ్కి ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ బ్రాండ్కి ఇవ్వండి. మీకు నచ్చిన బ్రాంచ్ ఇక్కడ ఏ కాలేజీలో వచ్చినా చాలా హ్యాపీ, సక్సెస్ అయినట్లు మీరు. నెక్స్ట్ GFTIలో 826 పెరిగినాయి, మొత్తం 2,916 పెరిగినాయి. సార్ ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం IIT, NIT, IIITలో కలిపి మొత్తం 2025లో ఎన్ని ఉన్నాయి అంటే 62,853 ఉన్నాయి టోటల్. IITలోనేమో 18,160, NITలోనేమో 24,525, IIITలోనేమో 9,940 టోటల్, అండ్ GFTలోనేమో 10,228 ఉన్నాయి మొత్తం GFTIలో. ఓకే, ఇది మనకి ఇన్ఫర్మేషన్, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో భారీగా పెరిగినాయి. ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. క్వాలిఫై అయినారు అంటే ఇవ్వండి, మీకు వస్తుందా రాదా పక్కన పెట్టండి. ఇంకొక బెనిఫిట్ ఉంటుంది, ఒకవేళ రాలేదు అనుకుందాం, మీ నెక్స్ట్ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా, ఒకసారి ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా, మిస్టేక్స్ అస్సలు చేయరు కదా. ఓకే, ఈ 1.5 month మీరు ఓన్లీ కౌన్సిలింగ్కే కేటాయించండి, 1.5-2 months. నెక్స్ట్ మీరు ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యంటే అక్కడ నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, కెరీర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇవ్వాలనుకుంటున్నా ఇక్కడ. ఇది ఆల్రెడీ చెప్పాను, 3 నుంచి స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్లో. 11th వరకు ఆప్షన్స్, 11th to 12th వరకు ఇవి ఇచ్చుకోవచ్చు, మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎవ్రీడే చేంజ్ చేసుకోవచ్చు. మాక్ అలాట్మెంట్ సీట్ ఇస్తారు 9th 11th. ఇక్కడ ఓకే, ఇది అయిపోయింది, 12th ముగిస్తుంది. 128 విద్యాసంస్థలు యాక్చువల్గా ఇవన్నీ IIT, NIT, IIIT, GFT వెళ్తే 127, ఇంకొకటి IAES అని ఉంటుంది. June 14 నుంచి 16 వరకు 6 రౌండ్ల సీట్లు కేటాయింపు కంప్లీట్ అవుతుంది. ఒక్క 2 days ఇస్తే చాలు. 62% సీట్ల పెంపు. 23 IIT, 23 IIT ఉన్నాయి, 31 NIT ఉన్నాయి, 26 IIIT ఉన్నాయి, 47 GFTIలు ఉన్నాయి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగినా చూద్దాం. IIT హైదరాబాద్లో 630 ఉన్నాయి ప్రస్తుతం సీట్లు. IIT తిరుపతిలో 254 ఉన్నాయి. NIT వరంగల్లో 1049 ఉన్నాయి. మనకి NIT వరంగల్ ఎక్కువ ఉన్నాయి సీట్లు. NIT ఏపీలో 480 ఉన్నాయి. స్పా విజయవాడలో 132 ఉన్నాయి. HCUలో 110 ఉంది. IIIT శ్రీ సిటీలో 438 ఉన్నాయి. IIIT కర్నూలులో 331 ఉన్నాయి. ఓవరాల్ ఎంత ఉంది? 3,424 ఉన్నాయి తెలుగు స్టేట్స్లో, మనకు తెలుగు స్టేట్స్కి. ఓకేనా, ఇన్ని సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి మనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ పాయింట్ ఏంటి అంటే IITలో మరింత నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు ఈరోజు ఎంత ఉంది? 18,160 సీట్లు కదా ఈ ఇయర్. నెక్స్ట్ 5 yearsలో 24,000 కానున్నాయి, 24,000 కానున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొత్త తరం IITలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్మూ, బిలాయ్ ఏటా 200 పైగా ఈ కొత్త UG సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఓకే, ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకు నెక్స్ట్ 5 yearsలో 24,000 సీట్స్ అవుతాయి. సో ఫైనల్ కన్క్లూజన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీట్లు భారీగా పెరిగినాయి. మీరు ఎలిజిబుల్ కౌన్సిలింగ్కి, జోసాకి ఎలిజిబుల్, IIT అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అంటే IITకి సీట్లు, NIT, IIITకి ఇవ్వండి. లేదు సార్ నేను అడ్వాన్స్డ్ రాయలేదు అంటే ఓన్లీ NIT, IIIT,
ఓకే వీటికి ఇవ్వండి, జిఎఫ్టిఏలకు కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. ఒక్క 1 డే ఇవ్వండి, ఇచ్చి చూసుకుంటూ ఉండండి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 వచ్చిందా ఫుల్లీ హ్యాపీ. సో డోంట్ ఇలా మిస్టేక్ మాత్రం చేయకండి, మీకు మీరు స్టాంప్ వేసుకోకండి. ఇంకొక పాయింట్ చెప్తాను, ఐఐటి కాన్పూర్ డైరెక్టర్కి కూడా తెలియదు ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది. 100% చెప్పలేరు, ఎందుకంటే రిజర్వేషన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కౌన్సిలింగ్లో సీట్స్ ఫిల్లింగ్ అనేది మెరిట్ లిస్ట్, రిజర్వేషన్, గర్ల్స్, ఓకే ఇలా ఉంటుంది. సో ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ కూడా చెప్పలేడు నీకు రాదు అని, నీకు 100% వస్తుంది అని ఇలా చెప్పలేడు. టాప్ ర్యాంక్ ఉంటే నో ఇష్యూ, కానీ ర్యాంక్ పెద్దగా ఉంటే వీళ్ళకి ఎవ్వరూ చెప్పలేరు. మీరు జస్ట్ ప్రయత్నించండి, ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చింది అంటే మాత్రం చాలా లైఫ్లో సక్సెస్ అయినట్లే. సో నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. జోసా కౌన్సిలింగ్ సంబంధించిన ఏ చిన్న పాయింట్ ఉన్నా ఇమ్మీడియట్గా నేను ఆ రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్తో పాటు ఏపీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్ అండ్ నీట్ కౌన్సిలింగ్ది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జూనియర్స్ ఎవరంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. అప్లై చేయండి, మిస్టేక్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి.